డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో గుండుపోగుల సూర్యారావు కామెర్ల వైద్య నిలయం వెల్ల మందు శతాబ్ది ఉత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. కామెర్ల వ్యాధికి వైద్యం అందుబాటులో లేని రోజుల్లో వెల్ల గ్రామానికి చెందిన గుండుపోగుల సూర్యారావు కామెర్ల మందు తయారు చేసి పావలాకే వెల్ల మందు ఇచ్చే లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన గుండుపోగుల సూర్యారావు చిరస్మరణీయులని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. ఎందరో కామెర్ల వ్యాధి సోకిన వారి ప్రాణాలను కాపాడారని ఆయన సేవలను కొనియాడారు. కామెర్లు తగ్గాలంటే వెల్ల గ్రామం వెళ్లి కామెర్ల మందు వేసుకుంటే తక్షణం వ్యాధి తగ్గుతుందని అన్నారు. వెల్ల కామెర్లు ముందు పితామహుడు గుండుపోగుల సూర్యారావుకు పద్మశ్రీ అవార్డు వచ్చే విధంగా ప్రధాని మోడీని కోరుతామని తెలిపారు. ఇప్పటికీ తక్కువ ఖర్చుతో కామెర్ల వ్యాధి తగ్గే విధంగా కామెర్ల మందును పంపిణీ చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ సూర్యారావు ఆశలను కొనసాగిస్తున్న సూర్యారావు కుటుంబ సభ్యులను వారి మనువుల కుటుంబ సభ్యులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అభినందించారు. ఈ శతాబ్ది వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖులు కేంద్ర భారీ పరిశ్రమల ఉక్కు పరిశ్రమ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, పోలిశెట్టి చంద్రశేఖర్, చిక్కాల దొరబాబు, గాదంశెట్టి శ్రీదేవి, శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం కూడా వేదిక మీద రావాల్సిందిగా సదరంగా స్వాగతాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అదే శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు కూడా ఆగ్రహానికి కులమలాస్కరణ శ్రీ సోము వీర్రాజు గారు విగ్రహాన్ని కులమల ఆవిష్కరణ చేయవలసింది కోరుతూ ఉంటాం. రావు గారు, శ్రీ తోడల శంకర నారాయణ గారు, శ్రీ గంధం పల్లవరాజు గారు, శ్రీ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ గారు, గౌరవ పసల అమ్మన్న చౌదరి గారు, శ్రీ పప్పుల మసేని గారు, శ్రీ ఆకుమర్తి చెన్నా గారు, శ్రీ తొక్కన నాగరాజు గారు, శ్రీ ఎర్రంశెట్టి కాశీ విశ్వేశ్వరరావు గారు, శ్రీ మేర్నేడి వెంకటేశ్వరరావు గారు, శ్రీ ఓ శ్రీవరలక్ష్మి గారు, శ్రీ వనం వెంకట సుబ్బారావు గారు, అంబడి బాబాణి గారు, శ్రీ మాతా భారతి ఆవశ్యకత ఉండాలని చెప్పి దానికి కారణం ఏంటంటే ఆయన విరుద్ధంగా జీవిస్తున్నారు. భోజన అలవాట్లు లాభాపేక్ష లేకుండా మానవ సేవయే మనవరాళ్ళు అంటే దిగ్విజయంగా అందరికి అందజేస్తూ ఉన్నారు. ఎంతో మందికి అలాగే బిరుదులు రాసుండేవి. ఆ బిరుదులలో అపర ధనవంత్రి అని చెప్పేసి ఒక పదం ఉండేది. అపర ధనవంత్రి అనే పదం కొంచెం వెరైటీగా ఉంది. సో జాబికను ఎన్జిఓ లాంచ్ ఈరోజు వెల్ల గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా అంగీకరించాలి. ఏదైతే పెద్దలు గుండుపోగుల సూర్యారావు గారు వెల్లమందు ప్రజలకు అందుబాటులో తెచ్చి దాదాపు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి వేడుక ఏదైతే ఉన్నదో ఇది గ్రామానికి సంబంధించినటువంటి వేడుక, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వేడుకగా కాకుండా ఒక గ్రామానికి సంబంధించిన వేడుకగా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి సంబంధించినటువంటి వేడుకగా జరగడం అనేది సంతోషించదగ్గ విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తోంది. ఆయుర్వేద వైద్యం ఆధారంగా ప్రారంభమైనటువంటి ఈ వైద్యం ఎల్ల గ్రామానికి రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం ఆజుడు పెద్దలు గుండుపోగుల సూర్యారావు గారి కుటుంబం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా ఈ సందర్భంగా స్మరణకు తెచ్చుకోవాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా వెల్ల గ్రామం
పరిచయం ఉన్నటువంటి గ్రామం. ఆ రోజుల్లో ఇంగ్లీష్ మందులు అందుబాటులో లేనటువంటి రోజుల్లో కామన్లు అంటే తగ్గాలి అంటే వెల్ల గ్రామం మాత్రమే ఏకైక మార్గం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మీ అందరూ కూడా అనేక సందర్భాల్లో మా కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ గ్రామానికి వైద్యం నిమిత్తం వచ్చినటువంటి సందర్భాలు. ప్రతి ఆదివారం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి వెల్ల గ్రామానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించేది అంటే ఈ గ్రామానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనంతా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇవాళ ఇంగ్లీష్ మందులు అందుబాటులోకి వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది, వైద్య సౌకర్యాలు పెరిగాయి. అయినప్పటికీ కూడా కామెర్లు అంటే ఇవాళ వెల్ల గ్రామం వచ్చి వెల్ల మందు వాడవలసిందే అనేటువంటి విషయం మాత్రం వాస్తవం అనేటువంటి విషయాన్ని సందర్భంగా